హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏమాయి చేసావే ఎపిసోడ్ 6. ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్షర, మరి నీకు ఓకేనా ఈ డేట్ అని అడుగుతాడు విరాట్. అమ్మా నాన్నకి ఓకే అయితే నాకు ఓకే, సరే అనుకుంటూ ఎంగేజ్మెంట్ గురించి, పెళ్లి గురించి, ఎక్కడ చేయాలి, ఎలా చేయాలి, అలాగే విరాట్ వర్క్ షెడ్యూల్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు అందరూ. వదిన, ఈ ముసలివాళ్ళ మాటలు నాకు అస్సలు ఆసక్తి లేదు. మనం ఇక్కడి నుండి వెళ్ళి మీ ఇల్లు చూద్దామా, మాకు మీ ఇల్లు చూపిస్తావా అని అడుగుతాడు విరాట్. అక్షర వాళ్ళ పేరెంట్స్ వైపు చూస్తుంది. వాళ్ళు ఓకే అన్నట్లు తల ఊపడంతో పద విక్రమ్, చూపిస్తాను అంటూ చైర్లోంచి పైకి లేస్తుంది అక్షర. వదిన, నన్ను విక్రమ్ అని కాదు, విక్కీ అని పిలు, అందరూ నన్ను అట్లానే పిలుస్తారు అని చెప్తాడు. నన్ను ఇంట్లో అందరూ అలాగే పిలుస్తారు. అవునా, సరే అలాగే పిలుస్తాను విక్కీ అని ఎటకారంగా అంటుంది. విక్కీ, నీతో నేను కూడా వస్తాను అంటూ సృజన కూడా వాళ్ళతో బయలుదేరుతుంది. విరాట్, నువ్వు ఒక్కడివే ఎందుకు, నువ్వు కూడా వాళ్ళతో వెళ్ళి నీ అత్తగారిల్లు ఎలా ఉందో చూడు అంటూ సుమిత్ర చెప్తుంది. అక్షరతో మాట్లాడాలి, కొంచెం టైం స్పెండ్ చేయాలని విరాట్ అనుకుంటూ తన మనసులో మాట చెప్పకుండా మౌనంగా ఉండటం చూసి వాళ్ళ మమ్మీ కూడా చెప్తుంది అదే విషయం. థ్యాంక్స్ మమ్మీ, యు ఆర్ ద బెస్ట్ అంటూ ఆవిడ్ని సైడ్ హగ్ చేసుకొని వాళ్ళతో కూడా జాయిన్ అవుతాడు విరాట్. అక్షర వాళ్ళది మరీ చిన్న ఇల్లు కాదు, అలా అని పెద్దిల్లు కూడా కాదు, కానీ ఓ మోస్తరు మధ్యతరగతి హౌస్. చాలా అందంగా ఉంటుంది. కింద హాల్, కిచెన్, అలాగే 2 బెడ్రూమ్లు, అలాగే పైన 3 బెడ్రూమ్లు కలిగి ఉన్న హౌస్ అది. అక్షర వాళ్ళకి బంధువులు ఎక్కువ, అందుకే వాళ్ళు వీళ్ళు వచ్చినప్పుడు ఇబ్బంది ఉండకూడదని ఆయన చక్కగా ఇల్లు నిర్మించుకొని హ్యాపీగా లైఫ్ని లీడ్ చేస్తున్నారు వాళ్ళ ముగ్గురు, అక్షర వాళ్ళ పేరెంట్స్. అక్షర ఇల్లంతా చూపిస్తూ, ఇదే నా గది, వైట్ అండ్ పింక్ కాంబినేషన్లో చక్కగా అలంకరించి ఉంటుంది తన రూమ్. అక్షర గది నిండా ఫొటోస్తో ఉంటుంది. ప్రతి గోడకి ఫొటోస్ అంటించి ఉంటాయి. వావ్ వదిన, నీకు ఫొటోస్ అంటే చాలా పిచ్చా అనుకుంటా అని అడుగుతారు. మరీ ఎక్కువ కాదు, కొంచెం ఎక్కువే. అవే కదా మనం గుర్తుపెట్టుకునే మెమరీస్ అంటూ తన ఫ్యామిలీ, తన ఫ్రెండ్స్, తన ఓల్డ్ మెమరీస్ అన్నీ చూపిస్తూ వాళ్ళ గురించి చెబుతూ ఉంటుంది అక్షర విక్కీకి, సృజనకి. విరాట్ అక్షరానే చూస్తూ ఉంటాడు అలా తను మాట్లాడుతూ ఉంటే. ఎవరైనా ఒకే టైంలో అందంగానూ అమాయకంగానూ ఎలా కనిపిస్తారు? అక్షర నవ్వుతున్నప్పుడు తన బుగ్గ మీద పడుతున్న సొట్టల్ని చూసి ఎంత ముద్దుగా ఉందో తను అనుకుంటూ తననే చూస్తూ ఉంటాడు. విరాట్ అక్షరాన్ని చూస్తూ ఉండటం గమనించిన సృజన అన్నయ్యకి అక్షరతో మాట్లాడాలని ఉందేమో అని ఇద్దరిని ఒంటరిగా వదిలేస్తే కొంచెం సేపు మాట్లాడుకుంటారు అనుకుని, విక్కీ, నా ఫోన్ ఎక్కడా అని అడుగుతుంది సృజన. నీ దగ్గరే ఉంటుంది, నా దగ్గర లేదు విక్కీ. మేబీ కారులో పెట్టావేమో, తెచ్చుకుందాం పద, మనిద్దరం వెళ్దాం అని అంటుంది సృజన. మీ బావ కాల్ చేస్తాను అన్నాడు, మాట్లాడకపోతే మళ్ళీ ఫీల్ అవుతారేమో అంటూ ఇప్పుడే వస్తాం అక్షర అంటూ విక్కీని బయటికి లాక్కొని వస్తుంది సృజన. వాళ్ళిద్దరికీ ప్రైవసీ ఇవ్వాలని. అక్క, నువ్వు అంత మాట్లాడాలనుకుంటే నా ఫోన్ ఇస్తాను కదా, మాట్లాడని చెప్తాడు విక్కీ. ఏం అవసరం లేదులే, నా ఫోన్ నా దగ్గరే ఉంది కదా. మరి నీ ఫోన్తో నాకేం పని, మరి అయితే ఎందుకు తీసుకుని వచ్చావు అక్కడ నుంచి అని విక్కీ ఏం తెలియనట్టు అడుగుతాడు. సృజన, వాళ్ళిద్దరికీ ప్రైవసీ ఇవ్వాలని మనిద్దరం బయటికి రావాలనుకుంటున్నా. వదినతో మాట్లాడుతున్నా కదా, నేను మాట్లాడుకోవాల్సింది మనం కాదు, అన్నయ్య, అక్షర. ఓ, అర్థమయ్యింది అంటూ ఇద్దరూ అక్కడ నుంచి వెళతారు. ఆ సిచ్యువేషన్ని తను యూజ్ చేసుకోవాలని వాళ్ళు వెళ్ళగానే అక్షర, విరాట్ ఇద్దరే ఉండిపోతారు ఆ రూమ్లో. విరాట్తో మాట ఎలా మొదలు పెట్టాలో తెలియని సిగ్గు తనది. విరాట్ ఏమో తనని చూస్తూ ఉండటంతో కొంచెం షైగా ఫీల్ అయ్యి ఉండటంతో నిశ్శబ్దంగా ఉంటుంది ఆ ప్రదేశం. కానీ ప్రేమ గాలితో నిండి ఉండి అక్షరాన్ని ధైర్యం చేసుకొని ముందు మాట్లాడుతుంది. వెళ్ళిన వాళ్ళు ఇంకా రాలేదు, మనం కూడా కిందకి వెళ్దామా బయటికి అంటూ వెనుతిరుగుతున్న అక్షర చేతిని పట్టుకుంటాడు విరాట్. అయ్యో, ఛాన్స్ మిస్ అయ్యేలా ఉందని విరాట్ చేయి పట్టుకోవడంతో భయంగా చూస్తుంది అక్షర. అయ్యో, నేనేమీ చెయ్యను. విరాట్ అక్షర చేతిని వదిలేసి, అది నేను
మిమ్మల్ని ఆపాలని పట్టుకున్నాను. మరే ఉద్దేశం నా మనసులో లేదు అని చెప్తాడు విరాట్. చెప్పు ఏంటి? ఇలా కూర్చోండి అంటూ ఆ రూమ్లో ఉన్న కుర్చీలో కూర్చోమని చెబుతాడు విరాట్ అక్షరాకి. నువ్వు నిజంగానే ఈ పెళ్ళికి ఒప్పుకున్నావా అని విరాట్ అనుమానంగా అడుగుతాడు. నీకు నచ్చి ఒప్పుకున్నావా లేకపోతే ఫ్యామిలీ ఫోర్స్ వల్ల అని అడుగుతున్నాను చెప్పు అక్షర అంటాడు. మా ఫ్యామిలీ వాళ్ళు నన్ను ఏ విషయంలోనూ ఫోర్స్ చేయరు. అలాగే నా ఇష్టానికే వదిలేస్తారు. అయితే నీకు నచ్చే ఒప్పుకున్నావన్నమాట అంటాడు విరాట్. అవును, నాకు నచ్చే ఒప్పుకున్నాను. థ్యాంక్స్ నాతో పెళ్ళికి ఒప్పుకున్నందుకు. మీకు కూడా థ్యాంక్స్ విరాట్ అని చెప్తుంది అక్షర. నువ్వెందుకు నాకు థ్యాంక్స్ చెప్తున్నావంటే నాకు నచ్చిన టైంలో నన్ను అర్థం చేసుకుని పెళ్లి ముహూర్తం మార్చినందుకు అని చెబుతుంది. ఓ అదా, నేను ఇంకా నిన్ను అర్థం చేసుకోలేదు అక్షర. నిన్ను మొత్తం అర్థం చేసుకోవడానికి ఇంకా ట్రై చేస్తున్నాను. అందులో నువ్వు కూడా నాకు హెల్ప్ చేయాలి. చేస్తావు కదా అని అడుగుతాడు విరాట్. అంటూ సిగ్గుపడుతూ ఉంటుంది అక్షర. ఏం చెప్పాలో తెలియక. అక్షర నువ్వు నిజంగా ఓకే కదా ఈ బంధానికి, ఈ రిలేషన్కి, ఈ పెళ్ళికి అని అడుగుతాడు. ఎందుకు మీరు ఇలా ఎన్నిసార్లు నన్ను అడుగుతున్నారు? నాకు అర్థం కావటం లేదు అని అడుగుతుంది అక్షర. ఎందుకంటే నాది రంగుల ప్రపంచం కదా, ఇందులో ఒకసారి వస్తే మళ్ళీ బయటికి వెళ్ళడానికి కుదరదు. అలాగే ఆ ప్రపంచం నుంచి బయటికి రాలేము. ఇందులో బురద చల్లే వాళ్ళే ఎక్కువ ఉంటారు. అదేవిధంగా రూమర్స్ కూడా ఉంటాయి. ప్రతి ఒక్కరూ మనం ఏం చేసినా జడ్జి చేసేవాళ్ళే. మనం మంచి చేసినా చెడు చేసినా ఎవరి దృష్టికోణంలో వాళ్ళు చూస్తారు. బయట వాళ్ళ గురించి పట్టించుకోకుండా మన కోసం మనం బ్రతకాలి అక్షర. బయట వాళ్ళ మాటలు వింటే మన లైఫ్నే పాడవుతుంది. కనుక బయట రూమర్స్ గురించి కాకుండా ఓన్లీ మన కోసం మాత్రమే ఆలోచించి జీవితం అంతా బతకాలని ఉంటుంది. మాత్రమే పట్టించుకునేటట్లయితే ఈ పెళ్లి చేసుకో, లేదు అంటే ఇప్పుడుతో స్టాప్ చేసే అంటాడు. వాటి గురించి పట్టించుకునేటట్లయితే వద్దు అక్షర. ఎందుకంటే మన ఇద్దరి లైఫ్ స్పాయిల్ అవుతుంది. నువ్వు మళ్ళీ ఇంకొకసారి ఆలోచించుకో అంటూ ఉండగానే అక్షర విరాట్ నోరు మూసేస్తుంది తన చేతితో. ప్లీజ్ అలా మాట్లాడొద్దు. నేనేమీ చిన్నపిల్లను కాదని. నేను అన్నీ ఆలోచించుకునే ఈ పెళ్ళికి ఒప్పుకున్నాను విరాట్ గారు. నేనేమీ చిన్నపిల్లను కాదు. మంచేదో చెడేదో నాకు ఆలోచించే జ్ఞానం కూడా ఉంది. ఏం పట్టించుకోవాలి, ఏం విడిచిపెట్టాలి, ఏం పట్టించుకోకూడదు, ఇలా అన్నీ తెలుసు నాకు. మీరెందుకు అంత టెన్షన్ పడుతున్నారో అంటుంది. ఒకవేళ కొన్ని విషయాలు నాకు తెలియకపోతే అర్థమయ్యేలా చెప్పటానికి మీరు ఉన్నారు కదా. అవును, ఎప్పటికీ నేను నీ పక్కనే ఉంటాను. ఓకేనా అని అంటాడు. అయితే చెప్పు, మనం ఎక్కడ పెళ్లి చేసుకుందాం అని. ఇక ఈ ప్లేసెస్ సెలక్షన్ గురించి మాట్లాడుకుంటారు. డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకుందామా, సూపర్గా ఉంటుంది. మీ ఇష్టం అని చెబుతుంది. నా ఇష్టం కాదు, నీ ఇష్టం చెప్పు. ఇప్పటి నుండి నీ ఇష్టాలన్నీ నా ఇష్టాలు కావాలి అనుకుంటున్న అక్షర, నేను ఇంతవరకు ఏ అమ్మాయికి చెప్పని ఒక్క మాట నీకు చెప్పాలనుకుంటున్నాను అక్షర. అది ఏంటి అంటే ఆలోచించి ఐ లవ్ యూ అక్షర అని విరాట్ ప్రపోజ్ చేస్తాడు. ఆ ప్రపోజల్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయని అక్షర సర్ప్రైజ్ అవుతుంది. అతని మాటలకి విరాట్ ప్రపోజ్ చేస్తాడని ఊహించని అక్షరకి ఏం చెప్పాలో కూడా ఒక్కసారి తను షాక్లో ఉంటుంది. అక్షర ఆశ్చర్యపోతుంది. ఏం చెప్పాలో అర్థం కాదు. విరాట్ నాకు ప్రపోజ్ చేశాడా? ఎంతోమంది అమ్మాయిలు క్రష్ అయిన అబ్బాయి ఇప్పుడు నాకు ప్రపోజ్ చేస్తున్నాడంటే ఇప్పుడు నేను ఏం చెప్పాలి? అవునని చెప్పాలా అనుకుంటూ మనసులో తనలో తానే మాట్లాడుకుంటూ ఉంటుంది, ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వకుండా. అక్షర, నువ్వు ఇప్పుడు నీ నిర్ణయం చెప్పాల్సిన అవసరం లేదు. నిదానంగానే ఆలోచించుకొని చెప్పు అని విరాట్ ధైర్యం చెప్తాడు. అంటూ పద కింద మన కోసం అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు. వాళ్ళ కోసం మనం ఇంత టైం ఇక్కడ స్పెండ్ చేయకూడదు. ఇద్దరు కిందకి వచ్చిన తర్వాత మేము ఇంకా వెళ్ళొస్తాం బావగారు అంటూ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి అందరూ బయలుదేరతారు. విరాట్ వాళ్ళ ఫ్యామిలీ, విరాట్ కూడా. విరాట్ అంటూ కోపంగాను బాధగాను అతని క్యాబిన్లోకి ఎంట్రీ అవుతుంది జాన్వి, తన కో యాక్టర్ జాన్వి. విరాట్, ఇది నిజమేనా నేను విన్నది? నువ్వు పెళ్లి చేసుకుంటున్నావా? అవును అని విరాట్ నిదానంగా చెప్తాడు. విరాట్, నేను నీకు చెప్పాను కదా, నేను నిన్ను ప్రేమిస్తున్నానని. ఎంతో కాలం నుంచి మనం మ్యారేజ్ చేసుకుందామనే ఆలోచన నీకు లేదా అని విరాట్
కానీ నేను ప్రేమించటం లేదు జాన్వి. ముందులా కాదు. నేను చాలా మారిపోయాను. ఇంక లైఫ్లో మారాలనుకుంటున్నాను. జాన్వి, ఈసారి నా రూమ్లోకి వచ్చే ముందు తలుపు తట్టి రావటం నేర్చుకో. ఇంక నువ్వు వెళ్తే నాకు చాలా పని ఉంది. జాన్వి ఎంత విసురుగా వచ్చిందో అంతే విసురుగా అక్కడి నుంచి వెళ్తుంది. మళ్ళీ వాళ్ళిద్దరూ లిఫ్ట్లో కలుస్తారు. ఇద్దరు, జాన్వి, విరాట్లు. అప్పుడు విరాట్, జాన్వి, నువ్వసలు చేస్తుంది ఏంటి? నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నట్టు రాజీనామా లెటర్ మా డాడీకి ఇచ్చావంట. అవును విరాట్, నిన్ను చూస్తూ ఇదే ప్రదేశంలో నీతో వర్క్ నేను చేయలేను. నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను విరాట్. కానీ నువ్వు మాత్రం అంటూ ఏడుస్తూ విరాట్ని హగ్ చేసుకుంటుంది. ఈ హగ్ చేసుకున్న టైంలో కబీర్ అక్కడికి వస్తాడు. జాన్వి, ఎందుకు నువ్వు ప్రతి విషయంని సీరియస్గా తీసుకుంటున్నా? నేను ముందే చెప్పాను కదా, మన మధ్య ఏం జరిగినా అది ఓన్లీ ఫన్ కోసం మాత్రమే. అదేమీ నువ్వు సీరియస్గా తీసుకోవద్దని 10 సార్లు చెప్పాను. ఇప్పుడు ఆ విషయాన్ని పట్టుకొని నీ కెరీర్ను పాడు చేసుకోవాలని ఎందుకు అనుకుంటున్నావు చెప్పు అని విరాట్ జాన్వీని అడుగుతాడు. నువ్వు ఒక అమ్మాయిలా, నాకు కో యాక్టర్లా, నా మంచి ఫ్రెండ్లా నువ్వంటే నాకు చాలా ఇష్టం. కానీ అది ప్రేమ కాదు. అర్థం చేసుకో. లైఫ్ మొత్తం ఉండాలని కూడా లేదు. నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్లా నీ లైఫ్ పాడు చేసుకోవటం నాకు ఇష్టం లేదు. దయచేసి నీ రాజీనామాని వెనక్కి తీసుకో అని 10 సార్లు విరాట్ తనకి చెప్తాడు. కానీ జాన్వి మాత్రం ఏమాత్రం వినదు. మనం కలిసి ఉండకపోవచ్చు, కానీ వర్క్ చేయొచ్చు, ఓకేనా? నువ్వు చాలా మంచి అమ్మాయివి జాన్వి. నాకన్నా నీకు మంచి అబ్బాయి లైఫ్లోకి వస్తాడు, సరేనా అంటూ తనని కన్సర్న్ చేస్తాడు. కానీ జాన్వి అదేమీ పట్టించుకోకుండా కోపంగానే ఉంటుంది. అప్పుడే అక్కడికి వచ్చిన కబీర్ హగ్ చేసుకుని ఉన్న ఇద్దరిని చూసి చాలా కోపం వస్తుంది విరాట్ మీద. విరాట్ అంటూ వాళ్ళ దగ్గరికి వస్తాడు. ఒక్కసారి నువ్వు ఏం చేస్తున్నావో ఆలోచించుకొని చెయ్యు. నువ్వు ఆలోచించి మంచి నిర్ణయం తీసుకుంటావనుకుంటూ కబీర్ దగ్గరికి వెళ్తాడు విరాట్. విరాట్, నువ్వు ఇప్పటికీ మారవా? నీకు పెళ్ళవుతుంది విరాట్. కానీ నువ్వు ఏంటి ఈ పని జాన్వీతో అని అడుగుతాడు. తను రాజీనామా చేసి వెళ్ళిపోతుందని డాడీ ఆ విషయంలో బాధపడుతున్నారని, అదే విషయం గురించి జాన్వీతో మాట్లాడుతున్నాను. ఎందుకంటే తను చాలా టాలెంటెడ్ యాక్టర్. మన కంపెనీలో అటువంటి అమ్మాయి వెళ్ళిపోవటం ఆయనకి ఇష్టం లేదు. అదేవిధంగా మన కంపెనీ రెప్యుటేషన్ కూడా దెబ్బతింటుంది. అందుకే నన్ను మాట్లాడమని చెప్పారు. సో మాట్లాడుతున్నా అంతే. కానీ తను కొంచెం ఎమోషనల్ హగ్ చేసుకుంది అంతే. నా ఆలోచన మళ్ళీ మీ ఇద్దరు కబీర్, ఈ విరాట్ మాట అంటే మాటే. నేను ఏదైనా డిసైడ్ అయితే ఆ మాట మీదే ఉంటాను కదా, నీకు తెలుసు కదా అని అంటాడు. సరే పద వెళ్దాం. ఈరోజు ఎంగేజ్మెంట్, మ్యారేజ్ డ్రెస్సెస్ సెలక్షన్ ఉంది. అక్షరాని పిక్ చేసుకొని రావాలి నేను అంటూ అక్షర వాళ్ళ ఇంటికి బయలుదేరుతాడు విరాట్. అక్కడ నుంచి అక్షర ఇప్పటికే టైం 10 అవుతుంది. విరాట్ వచ్చే టైం అయ్యింది. తను వచ్చేసరికి రెడీ అవ్వు. విరాట్ పేరు వినగానే ఒక్కసారి నిద్రలో నుంచి అక్షర లేస్తుంది. విరాట, ఏంటమ్మా ఈరోజు ఎంగేజ్మెంట్ బట్టల సెలక్షన్కి వెళ్ళాలి అక్షర. రాత్రి విరాట్ వాళ్ళు కాల్ చేసి చెప్పారు ఇదే విషయం. కానీ నీతో చెప్దామంటే నువ్వు రెస్టారెంట్ నుండి వచ్చేటప్పటికే చాలా టైం అయింది. అందుకే నీకప్పుడు చెప్పలేకపోయాం అని వాళ్ళ అమ్మ నిదానంగా చెబుతుంది. ఏంటమ్మా నువ్వు ఈ విషయం ఇంత లేటుగా చెప్పాలని కోపంగా లేస్తుంది. కానీ మార్నింగ్ అయినా తొందరగా లేపాలి కదమ్మా. విరాట్ వచ్చి ఇప్పుడు నన్ను ఈ అవతారంలో చూసాడంటే ఇంకా ఏమైనా ఉందా? చూడు చండాలంగా ఉన్నా అంటూ వాష్రూంలోకి పరుగున వెళ్ళిపోయి తొందరగా స్నానం చేసి రెడీ అయ్యి బయటకు వస్తుంది అక్షర. ఎప్పటిలానే గ్రాండ్గా కాకుండా సింపుల్గానే రెడీ అయ్యి రూమ్ నుండి బయటకు వస్తుంది అక్షర. బయటికి రాగానే టిఫిన్ ప్లేట్ పట్టుకొని తన ముందుకి వస్తారు వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ డాడీ, మమ్మీ. అక్షర, కొంచెం తినమ్మా అని. డాడీ, నేనేమైనా చిన్నపిల్లనా? నేను తింటాలే డాడీ, మీరెందుకు ఇంత శ్రమ? కానీ నాకు మాత్రం నువ్వు చిన్నపిల్లవే అక్షర. ఇంకా కొన్ని రోజులు మాత్రమే నువ్వు మాతో ఉంటా. ఆ తర్వాత నాకు ఇలా తినిపించే అవకాశం కూడా రాదు. వస్తుందో రాదో అని అంటాడు వాళ్ళ డాడీ. మాకు పెళ్ళైనా ఎప్పటికీ తను మీ కూతురే మావయ్య అనే ఆ మాటల దగ్గర నుంచి విరాట్ వస్తాడు. మీ హక్కుని ఎవరి నుండి దూరం చేయలేరు అంటూ ఇంట్లోకి వస్తాడు విరాట్. ఇదంతా చూస్తాడు. సడన్గా విరాట్ని చూసి పోతుంది తింటున్నా అని అక్షరకి
అక్షర నీళ్లు తాగు అంటూ చిన్నపిల్లలా తనని తాపిస్తూ ఉంటుంది వాళ్ళమ్మ. ఇదంతా చూసి చాలా ముచ్చటేస్తుంది విరాట్‌కి. వాళ్ళ బంధంని చూసి విరాట్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. అక్షర డైనింగ్ టేబుల్ మీద కూర్చొని ఉంటుంది. వాళ్ళ అమ్మా, నాన్న తనకి ఇరువైపులా ఉండి చిన్నపిల్లకి తినిపించినట్టు వాళ్ళిద్దరూ అక్కడ కూర్చొని తినిపిస్తూ ఉంటారు. అది చూసిన విరాట్‌కి కొంచెం ముందు ఎంత ఆక్వర్డ్‌గా సిట్యుయేషన్‌లో ఉన్నావే నువ్వు. నువ్వు ఏమైనా చిన్నపిల్లవా? టేబుల్ మీద కూర్చొని తినను నీకింకా ఈ చిన్నపిల్లతనం పోలేదు. గ్లాసు నీళ్ళల్లో దూకి చచ్చిపోవే అంటూ తనని తాను తిట్టుకుంటుంది మనసులో అక్షర. ఈ సిట్యుయేషన్ అంతా చిరాగ్గా అనిపించి, రండి బాబు కూర్చోండి, టిఫిన్ చేద్దురు రండి బాబు అని అంటుంది. ఆ లేదు మావయ్య, నేను ఆల్రెడీ మా ఇంటి దగ్గర తినేసి వచ్చాను. మీ అమ్మాయికి తినిపించండి చాలు అని అంటాడు విరాట్. నాకు వద్దు నాన్న, ఇంకా చాలు, ఇప్పటికే చాలా తిన్నాను అని అంటుంది. కనీసం ఒక్క దోశ కూడా తినలేవా నువ్వు? తిను తిను అంటూ వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు అరుస్తారు వాళ్ళ అక్షర మీద. అబ్బా అమ్మ, చాలని చెప్తున్నాను కదా, ఎన్నిసార్లు చెప్పాలి? ఇప్పటికే 2 తిన్నాను. ఇంకా నా వల్ల కాదు, ఇవి తినలేను అని చెబుతుంది. ఇది కూడా ఒక్కటి తిను, ఏం కాదు అంటూ వాళ్ళు తనని చిన్నపిల్లలా ట్రీట్ చేస్తుంటే విరాట్‌కి వాళ్ళ మీద కొంచెం జెలసీ వచ్చేస్తుంది. ఎందుకంటే ఇక నుంచి నేను తినని, తనకి నేనే కదా తినిపించాలి అని అనుకుంటాడు మనసులో హ్యాపీగా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.